హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మ్యూజిక్ అయితే ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది, అందుకని ఈ మ్యూజిక్ వీడియో అయితే ఎడిట్ చేశాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో అనేది చూశారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, మీ నేమ్ అండ్ మీ డేట్, మీ ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని ఎఫెక్ట్స్ అన్నీ ఈ ప్రాజెక్ట్ లింక్లోనే నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు మనం అది ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ అండ్ డేట్ అని డేట్ ఉంటుంది, కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ అనేసి ఉంది, డేట్ చూస్తున్నారు కదా, మంత్ అండ్ డేట్ అనేది ఇది ఉంది కదా, ఫస్ట్ ఎం అని అక్షరం, మీ బర్త్డే మంత్ ఏ మంత్ అయితే ఉందో అందులోని ఫస్ట్ లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఏ మంత్ అయితే ఉందో అందులోని ఫస్ట్ లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, చాలామందికి మంత్ అనేది లాంగ్ ఉండొచ్చు లేదా షార్ట్, అంటే మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ 5 లెటర్స్ ఉంటాయి కదా, వీటిలోని 5 లెటర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ లెటర్స్ ఉంటే షార్ట్లోని చిన్న 5 లెటర్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన 2 ఫాంట్స్ లింక్స్ అనేవి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫాంట్ ఇప్పుడు ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. ఆ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఇంపోర్ట్ ఫాంట్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ టిక్ మార్క్స్ అనేది మీ దగ్గర లేకపోతే ఇంపోర్ట్ అండ్ ఫేవరెట్ అండ్ 2 దీంట్ని టిక్ మార్క్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్ అనేది ఉంటుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఈ పైన ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేశారంటే చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కార్నర్లో రైట్ టిక్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా రీప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, చూసారు కదా, మ్యాన్ ఆఫ్ మాస్ అనేసి దీన్ని ఇలానే ఉంచండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ కూడా హ్యాపీ బర్త్డే అనేసి ఉంటుంది, దీన్ని కూడా ఇలానే ఉంచండి. ఓన్లీ ఫర్ ఫాంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది స్టార్టింగ్లో చెప్పాను కదా, సో అట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. మీ పేరు అనేది ఉంటుంది కదా, అందులోని ఫస్ట్ 2 లెటర్స్ మాత్రం పెద్దగా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద ఏమొచ్చి నేను రామ్ చరణ్ సార్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను కనుక ఆర్సీ అనేసి పెట్టుకున్న, కింద ఫుల్ నేమ్ అనేది ఇచ్చాను. మీరు కూడా సేమ్ అలానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు ఇంకొకటి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద 3 డాట్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, దానిపై ఇట్లా క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఫోటోని ఇట్లా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ రెడ్ మార్క్ దగ్గర అంటే 7.15 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఫస్ట్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి ప్లస్ ఐకన్ మీడియా, దాని తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, సో ఇట్లా ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కరెక్ట్గా రెడ్ మార్క్ వరకు ఫోటో అనేది జరుపుకోండి. జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూప్ అనేది ఉంటుంది కదా, ఆ ఫోటోని ఇట్లా ఒత్తి పట్టుకొని ఆ గ్రూప్ కిందకి ఇట్లా డ్రాగ్ చేసుకొని తెండి ఫ్రెండ్స్. ఇట్లా గ్రూప్ కింద ఇట్లా పెట్టుకొని దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఆ ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్పై క్లిక్ చేసి 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ని ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా, అట్లా ఎఫెక్ట్స్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 1 2 3 అంటే 3 గ్రూప్స్ అనేవి ఇచ్చాను. సేమ్ ఫొటోస్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని అదే ఎఫెక్ట్స్ని పేస్ట్ చేయండి. అది ర్యాండమ్ ఎఫెక్ట్స్ కనుక అన్నీ సెట్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నార్మల్ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. ఫోటో రీప్లేస్ చేసుకోవడానికి ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మిడిల్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, అట్లా దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే ఎండ్ వరకు ఇట్లా రీప్లేస్ అనేది చేసుకోండి. ఒక 4-5 ఫొటోస్ ఉంటాయి. రీప్లేస్ అనేది ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఒక కింగ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నచ్చకపోతే అది మీ చాయిస్ కనుక. సో ఇక్కడ ఎంతవరకు అంటే కరెక్ట్గా 5.20 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ప్లస్ ఐకాన్ తర్వాత మీడియా నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీ ఆ కింగ్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి సెకండ్ రెడ్ మార్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఉంచేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దాన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా మీ నేమ్ ఉంది కదా దాని కిందకి ఇట్లా డ్రాగ్ చేసుకొని రండి ఫ్రెండ్స్. ఇట్లా పైన ఇట్లా పెట్టుకున్న తర్వాత అదే ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రొటేట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా స్లోగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్గా చెప్తున్నా. తర్వాత ఫస్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి ఈ కరెక్ట్గా మీ నేమ్ ఫస్ట్ లెటర్ కనిపిస్తుంది కదా దానిపైన ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఫ్రెండ్స్ నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్గా చెప్తున్నా, మీరు స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం ఏమైనా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.